వెహికల్స్ నాన్ రిజిస్ట్రేషన్ సార్. ఈ 3 మోడల్ 30% ఆఫ్ 50, 80, 100 ఫుల్. ఒక బజర్ సౌండ్ వచ్చేసి ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. ఫైరింగ్ అనే ఆప్షన్ మన దగ్గర లేదు సార్, బ్లాస్టింగ్ అనేది. ఎందుకంటే నేను 100కి 100% గ్యారంటీ ఇవ్వగలను. నా పర్సనల్ విషయం కూడా, మా పాప కాలేజ్కి వెళ్తుంది, 18 ఇయర్స్ అబవ్ ఉంది. ఆమెకి ఫైరింగ్ అవుతుంది. బట్ మీరు ఏం ధైర్యం చెప్తారు? 60 వోల్ట్స్ బ్యాటరీకి మనం 48 వోల్ట్స్ ఛార్జర్ తీసుకోవచ్చు. ఎందుకంటే చూసినావు కదమ్మా, చెప్పింది కదా, ఖచ్చితంగా మనం ఆ విధానంలో బ్యాటరీస్ ఏ బ్యాటరీస్ వాడుతున్నారు అది కూడా, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఇద్దరు కూర్చున్నా కానీ ఈజీగా పికప్. మల్టీ బ్రాండ్ షోరూమ్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, షోరూమ్స్ తిరిగే పని లేకుండా, స్ట్రెస్ లేకుండా, అది బాగుంటుంది. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసరికి 6300264688. ప్రైస్ ఎంత అని చెప్పండి, మనం ఎంత కట్టి తీసుకోవచ్చు? మన షాప్ బెస్ట్ ప్రైస్కి ఇచ్చేద్దాం. విత్ ఇన్సూరెన్స్, యాక్సెసరీస్, టీఆర్, హెల్మెట్. మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. టోటల్ మన దగ్గర వచ్చేసరికి 7 మోడల్స్ ఉన్నాయి. 7 మోడల్స్ ఉన్నాయి. ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫైనాన్స్ అంటే ఇప్పుడు కస్టమర్స్కి కొంతమంది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అట్లా ఉండాలి. 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది మన దగ్గర. 65 మీకు మైలేజ్ వచ్చేసరికి 120 కిలోమీటర్స్ మైలేజ్. అలాగే మీకు సబ్సిడీ వెహికల్ అండి, గవర్నమెంట్ నుంచి మనకి 30,000 సబ్సిడీ కూడా చేసి బండి ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని మనం కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంది. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం అమర్ మోటార్స్కి వచ్చాము. అమర్ మోటార్స్కి ఎందుకు వచ్చాము అని అంటే, ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయి. ప్లస్ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, బ్యాటరీ వెహికల్స్కి తీసుకోవాలనుకున్నప్పుడు పెట్రోల్ వెహికల్ మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు. ప్లస్ 0 డౌన్ పేమెంట్ తోటి కూడా ఇక్కడ బైక్స్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ అమర్ మోటార్స్లో ఇక్కడ బైక్ ఓ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక బ్రాంచ్ అయితే ఉంది. స్కూటర్స్ అన్నీ కూడా చాలా వెహికల్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడికే ఎందుకు వచ్చాము అంటే, ఈ షాప్ వచ్చేసి మనకు హఫీజ్పేట్లో ఉంటుంది. సో హఫీజ్పేట్లో ఇంత దూరం మనం ఎందుకు వచ్చి షూట్ చేస్తున్నామంటే, ఇక్కడ మనకు 0% రూపీస్ అనేది డౌన్ పేమెంట్ ఉంటుంది. సో ఇంకా ఇంకోటి ఏంటంటే, మనకు పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి కదా, మన చాలా మందికి పెట్రోల్ వెహికల్స్ ఎక్స్చేంజ్ ఉందా అంటున్నారు. సో పెట్రోల్ వెహికల్స్ మనము ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని ఎలక్ట్రానిక్ స్కూటర్స్ అనేవి తీసుకోవచ్చు. సో మనకి మన కీర్తి గారు ఉన్నారు. కీర్తి గారు అయితే మనకు విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆమెతో నేను మాట్లాడి, నమస్తే అండి. సో మీరు ఇక్కడ ఈ బ్రాంచ్ షాపు అడ్రస్, ఫోన్ నెంబరు, సో విషయాలు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మా సబ్స్క్రైబర్స్కి. మన షోరూమ్ వచ్చేసరికి హఫీజ్పేట్ కోహ్ని రెస్టారెంట్, బిసైడ్ కోహ్ని రెస్టారెంట్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ బైకో ఫ్యామిలీ. మన దగ్గర వచ్చేసరికి 7 బ్రాండ్స్ ఉన్నాయి సార్. మనది అనేది మల్టీ బ్రాండ్ షోరూమ్.
ఇప్పుడు కొంతమంది కస్టమర్స్కి ఏంటంటే రిజిస్ట్రేషన్ వెహికల్స్, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఇట్లా ఉంటాయి. రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మనకి పెట్రోల్ వెహికల్ అనే నెంబర్ ప్లేట్ ఇవన్నీ చలానర్స్ ఇదంతా ప్రాబ్లం ఉంటుంది. నాన్ రిజిస్ట్రేషన్ అనుకోండి మనకి నెంబర్ ప్లేట్ ఇదేం అవసరం లేదు, పోలీసుల నుంచి ఇబ్బంది ప్రాబ్లం ఉంది. లేడీస్కి ఏంటంటే ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ లోకల్లో తిరగటానికి, కానీ వితౌట్ నెంబర్ ప్లేట్, వితౌట్ లైసెన్స్, చలానాస్ అదేమీ ప్రాబ్లం లేదు. మన సేఫ్టీ గురించి అంటే హెల్మెట్ పెట్టుకుంటే మంచిది. వచ్చేసరికి మీకు మైలేజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 100 కిలోమీటర్స్ నుంచి ఉందండి, స్పీడ్ 45, మైలేజ్ 100 కిలోమీటర్స్. మన దగ్గర వచ్చేసరికి ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి కైనెటిక్ కంపెనీ. దీంట్లో వచ్చేసరికి మీకు 3 కలర్స్ ఉన్నాయండి. 3 కలర్స్ ఉన్నాయా? దీంట్లో వచ్చేసరికి 3 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా చూడండి, ఇది మన మోడ్స్ వైజ్గా. ఇప్పుడు మన పెట్రోల్ వెహికల్లో ఏంటంటే నార్మల్గా రేజ్ ఇస్తే మూవ్ అయిపోతూ ఉంటుంది, కానీ ఇది అట్లా కాదండి. దీని ఫ్యూచర్స్ చూడండి. ఇప్పుడు మనకి పార్కింగ్ మోడ్లో ఉంది. పార్కింగ్ మోడ్లో ఉంటే మనకి వెహికల్ ఎంత, ఇప్పుడు వెహికల్ ఆన్ ఉంది, ప్లస్ మనకి వెహికల్ ఎంత ఆన్ చేసినా మూవ్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు పార్కింగ్ మోడ్లో ఉంది కాబట్టి. ఇక్కడ పార్కింగ్ బటన్ అనేది ప్రెస్ ఉంటుంది. పార్కింగ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు డిస్ప్లేలో రెడీ అని చూపిస్తుంది, అప్పుడే మనకి వెహికల్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళే స్పీడ్ని మనమే డిసైడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మోడ్లో వచ్చేసరికి మీకు 25 కిలోమీటర్స్ వరకే వెళ్తుంది. సెకండ్ మోడ్ 35, థర్డ్ మోడ్ 45. అంటే మనము ఒక రేంజ్ ఇవ్వకుండా, ఒకేసారి రేంజ్ ఇవ్వకుండా మనం ఏ స్పీడ్లో వెళ్ళాలని కూడా మన కంట్రోల్లో మనకు ఉంటుంది. అది ప్లస్ యూఎస్బీ మొబైల్ ఛార్జింగ్ రిజిస్ట్రేషన్ అనేది లేదంటారు? అవసరం లేదు సార్. మీకు బ్యాక్ సైడే తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ కలర్ బోర్డు ఇచ్చేసింది, ఐక్యాట్ అప్రూవ్డ్ అనేసి, జీరో పొల్యూషన్ ఐక్యాట్ అప్రూవ్డ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ కలర్ బోర్డు ఇచ్చేసింది. ప్లస్ ఇక్కడ చూడండి యూఎస్బీ మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉంది, యూఎస్బీ మొబైల్ ఛార్జింగ్ పాయింట్. ప్లస్ మీకు 2 రిమోట్ కీస్ వస్తాయి, సేమ్ కార్ సిస్టమ్ లాగా. వితౌట్ కీ ద్వారా కూడా మనం ఆన్ చేసేసుకోవచ్చు. ఇందాక మనము లాక్ కీస్ చేసాము, ఇప్పుడు వితౌట్ రిమోట్ కీ తోటి ఆన్ అయిపోయింది. మనం అన్లాక్ కూడా దీని నుంచే చేసేసుకోవచ్చు. ప్లస్ సెంట్రల్ లాక్ చేసేసుకోవచ్చు, యాంటీ థెఫ్ట్ అలారం ఉంది, ప్లస్ సెంట్రల్ లాక్ చేసేసుకోవచ్చు, ప్లస్ సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనేసి అని ఉంటారు, కొంతమంది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మనకి సపోజ్ ఈ వెహికల్ తీసుకున్నాం అనుకోండి, ఒక కస్టమర్ తీసుకున్నాడు, ఈ బ్యాటరీ మనము రిమూవ్ చేసి నేను తీసుకోలేం. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, మనము వెహికల్లో ఉంచైనా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదు రిమూవ్ చేసి తీసుకొని వెళ్ళైనా ఛార్జ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెహికల్లో ఉంచి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్రంట్ ఛార్జ్ చేసేసుకోవాలి. లేదు నేను బ్యాటరీ రిమూవ్ చేసి ఛార్జ్ చేసుకోవాలనుకుంటుంటే బ్యాటరీ తీసేసేయచ్చు. ప్లస్ ఇక్కడ మీకు ఎంసీబీ ఉంటుందండి. మనం బ్యాటరీ వెహికల్ నుంచి బ్యాటరీ తీసేటప్పుడు ఎంసీబీ ఆఫ్ చేయాలి. ఎంసీబీ ఆఫ్ చేస్తే ఇది అనేది మీకు ఛార్జర్, మీకు ఛార్జర్తో పాటు టూల్ కిట్ ఇక్కడ లోపల ఉంటుంది అనుకుంటా కదండి. ఇక్కడ ఇది బూట్ స్పేస్ వస్తుంది నార్మల్ గా. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తే మనకు బ్యాటరీ స్పేస్ అనేది వస్తుంది. ఓకే, ఇది బ్యాటరీ మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంది కదండి, మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఈ కనెక్షన్ ఇట్లా రిమూవ్ చేసేసి తీసుకొని వెళ్ళి ఛార్జ్ చేసేసుకోవచ్చు ఇంట్లోకి వెళ్ళి. వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ ఏం లేదు, ఓన్లీ 10 kgs ఉంటుంది, ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఓకే, అనిపిస్తుంది, కాకపోతే 10 కిలోస్ ఉంటాయి అంతే, 10 kgs ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాత ఎట్లా ఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ పాయింట్ సేమ్ మనం ల్యాప్టాప్ ఎట్లా ఛార్జ్ చేసుకుంటామో సేమ్ అట్లా ఇది కూడా 3 పిన్ సాకెట్ అయితే ఉంటుంది. 3 పిన్ మనము ఛార్జ్ చేసుకునేటప్పుడు 16 amps దాంట్లో ఛార్జ్ చేసుకోవాలి. 16 amps. సో ఇంకా చెప్పండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? టోటల్ మన దగ్గర వచ్చేసరికి 7 మోడల్స్ ఉన్నాయి. 7 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి కైనెటిక్, ఇంకోటి వచ్చేసరికి జితేందర్, ఇంకోటి ఈవీ మిండా, హయాసా, జెమోపై, ఈ స్ప్రింటో. టోటల్ 7 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్ సైకిల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సైకిల్ కూడా అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫైనాన్స్ అంటే ఇప్పుడు కస్టమర్స్కి కొంతమంది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అట్లా ఉండాలి, 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది మన దగ్గర. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్ ప్రొఫైల్ అంతా మంచిగా ఉండి ఫుల్ అమౌంట్ అప్రూవల్ వస్తే 0లో తీసేసుకోవచ్చు అట్లా. లేదు అంటే శ్రీరామ్, లోన్ ట్యాప్, బజాజ్, ఈజెడ్ ఫైనాన్స్, ఇవన్నీ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్ సర్వీసింగ్ పరంగా వచ్చేసరికి రోడ్ సైడ్ సర్వీసింగ్ అసిస్టెంట్ ఎనీ టైం అవైలబుల్. ఫర్ సపోజ్ మన దగ్గర కస్టమర్ వెహికల్ తీసుకున్నాడు, ఏదైనా వర్క్ మీద, ఆఫీస్ వర్క్ మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఏదైనా ట్రబుల్ ఇచ్చి సడన్గా ఆగిపోయింది, మీరు కాల్ చేసి వితిన్ 5 to 10 minutesలో టెక్నీషియన్ మీ దగ్గర ఉండేసి మీ ప్రాబ్లం క్లియర్ చేసేస్తాడు. అంతేగాని పేమెంట్ కూడా 1 రూపీ కూడా తీసుకోరు.
ఏమీ తీసుకోకుండా మీ ప్రాబ్లం క్లియర్ చేసేస్తారు. ఓకే, నాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇట్లా నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ వచ్చేసరికి మా దగ్గర 10 ఉన్నాయండి. 10 వెహికల్స్ 10 వెహికల్స్ ఉన్నాయి. సో అంటే సేమ్ మోడల్ అండి లేకుంటే డిఫరెంట్. ఇప్పుడు ఇది కైనెటిక్ దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ రెడ్, బ్లూ, వైట్. రెడ్, బ్లూ, వైట్ 3 కలర్స్. ఓకే, ఇది ఈవీ మిండాలో మీకు ఈవీ మిండా. ఓకే, నెక్స్ట్ అది హయాసా కంపెనీ. హయాసా ఈ హయాసా అనేది ఎంత వరకు రేంజ్ ఉంది? కంపెనీ 100 సార్. కస్టమర్ ఫీడ్బ్యాక్ 100కి 100%. 80 కిలోమీటర్స్ పక్కా వస్తుంది. 80 కిలోమీటర్స్ పక్కా వస్తుంది. కంపెనీ అనేది 100 ఇచ్చింది. మనము ఇప్పుడు హయాసా ఆ వెహికల్ అనుకోండి, మనం తీసుకునే బ్యాటరీని బట్టి మనకి పికప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము 60 వోల్ట్స్ తీసుకున్నాం అనుకోండి, 60 వోల్ట్స్ తీసుకుంటే మనము ఇద్దరు కూర్చున్నా కానీ ఈజీగా పికప్ తీసుకుంటుంది. మనము వెహికల్ తీసుకునేటప్పుడు వోల్ట్స్ డిపెండ్ చేసుకొని వెహికల్ తీసుకోవాలి. 48 వోల్ట్స్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం పికప్ తక్కువ ఉంటుంది. 60 వోల్ట్స్ తీసుకుంటే కొంచెం పికప్, అదే 72 వోల్ట్స్ తీసుకుంటే ఇంకా పికప్ ఎక్కువ ఉంటుంది. అట్లా మనం తీసుకునే వోల్ట్స్ని బట్టి మనకి పికప్ ఉంటుంది. మనం తీసుకునే బ్యాటరీ ఏహెచ్ని బట్టి మనకి మైలేజ్ ఉంటుంది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అని చెప్పండి. ఇది వచ్చేసరికి కైనెటిక్ జింగ్ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 75,000 నుంచి ఉంది. 75,000 నుంచి. సో ఓకే, 75,000. సో ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు ఈ 75,000 ఉన్న ప్రైస్ ఉన్న స్కూటీని మనం ఎంత కట్టి తీసుకోవచ్చు మన షాప్లో? మన షాప్లో వచ్చేసరికి ఎంత కట్టి అంటే ఒకవేళ ఫైనల్గా ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంది, కాన్స్టెంట్గా ఏమీ లేదు. సో కాన్స్టెంట్గా అయితే లేదు, ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది. సో ఓకే, ఫైనల్గా అయితే మీకు అంటే స్టార్టింగ్ ప్రైస్ 75,000 నుంచి ఉంది కాబట్టి మనం మాట్లాడి బెస్ట్ ప్రైస్కి ఇచ్చేద్దాం. సో ప్రైజెస్ ఏవైతే కీర్తి గారు చెప్తున్నారో అవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు. ప్లస్ బ్యాటరీ అనేది ఇంక్రీజ్ అయిపోతే, బ్యాటరీ పవర్ ఇంక్రీజ్ అయిపోతే మనకి స్కూటీలో పవర్ అనేది రేంజ్ కానీ పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకటే బ్రాండ్ కాదు, మల్టీ బ్రాండ్స్ అనేది ఈ షోరూంలో అయితే మీకు దొరుకుతాయి. సో రకరకాలు అంటే మనకు రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. లోడింగ్ వెహికల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. లోడింగ్ వెహికల్స్లో కోమకిలో ఉంది, ప్లస్ ఇంకోటి బ్రాండ్ చెప్పండి, జితేందర్ బ్రాండ్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఇది జితేందర్. మీకు వచ్చేసరికి ఇది లోడింగ్ కెపాసిటీ వచ్చేసరికి 300 kgs అండి. ఇది రిజిస్ట్రేషన్ వెహికల్. టాప్ స్పీడ్ వచ్చేసరికి 65, మీకు మైలేజ్ వచ్చేసరికి 120 కిలోమీటర్స్ మైలేజ్. ప్లస్ ఇప్పుడు ఇక్కడ సీట్ ఇట్లా పైకి ఉంది కదండి, మనం కావాలంటే లోడింగ్ పర్పస్ కంటే బ్యాక్ సైడ్ ఇట్లా అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే, లేదు 2-in-1 సీట్ యూజ్గా కూడా చేసుకోవాలనుకుంటే ఇట్లా 2 సీట్స్. అంటే ఇది ఎక్కువ బిజినెస్ పర్పస్ కాకుండా నార్మల్గా కూడా ఫ్యామిలీ గురించి కానీ లేదు అని అంటే మనము బిజినెస్ పర్పస్ కానీ 2-in-1 అయినా యూజ్ చేసేసుకోవచ్చు. చూడటానికి ఇది లుక్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత ఉందండి? ఇది వచ్చేసరికి మీకు సబ్సిడీ వెహికల్ అండి. గవర్నమెంట్ నుంచి మనకి 30,000 సబ్సిడీ వస్తుంది. అంటే ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్ 5 years 1+4 ఇన్సూరెన్స్ ప్లస్ టీఆర్ చార్జెస్ ఇంక్లూడింగ్ అయ్యి 1,29,500. యాప్ సైడ్ సబ్సిడీ 30,000 తీసేస్తే మనకి బ్యాలెన్స్ అమౌంట్ వెహికల్ కాస్ట్. ఇన్సూరెన్స్ 5,000, టీఆర్ చార్జెస్ ఇంక్లూడ్. ప్లస్ ఇప్పుడు ఇది లోడింగ్ కాబట్టి మనం లోడ్ వేసుకున్నప్పుడు ఏంటంటే బ్యాక్ రివర్స్ తీసుకోలేము కాబట్టి ఇక్కడ ఫ్యూచర్స్ చూడండి, రివర్స్ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇక్కడ రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. ప్లస్ దీనికి కూడా 3 మోడ్స్. ఫస్ట్ స్పీడ్ మోడ్స్. ఓకే, ఇది ఫార్వర్డ్ రివర్స్. ఓకే, 3 మోడ్స్. USB మొబైల్ ఛార్జింగ్ పాయింట్. USB మొబైల్ ఛార్జింగ్. ఓకే, లైట్స్, ఇండికేటర్స్, హార్న్. ఓకే, డిమోటివ్, హై బీమ్, లో బీమ్. ఓకే, ఇండికేటర్స్. అండ్ ఈ స్క్రీన్ కూడా కలర్ఫుల్ గా ఉందండి. మీకు ఇక్కడ చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఏంటి అనేసి. ఓకే, దీని ప్రైస్ ఎంత అన్నారు? 1 lakh. ఇది మీకు ఆఫ్టర్ సబ్సిడీ వచ్చేసరికి మీకు 1,10,000 పడుతుంది. 1,10,000 సబ్సిడీ తర్వాత. ఓకే, సబ్సిడీ లేకుండా అంటే ఎంత ఉంటుంది? సబ్సిడీ లేకుండా అయితే మీకు 1,29,500 అండి. 29,500. ఇన్సూరెన్స్ టీఆర్ ఇంక్లూడింగ్. ఓకే,
సో ఇంక దీని ప్రైస్ చెప్పండి, దీని ప్రైస్ చెప్పండి. మిండా ఇది 83,000 పడుతుందండి. 83,000. ఇది ఈవీ మిండా అనేది ఒక బ్రాండ్. ఓకే. ఆల్రెడీ మనకి యాక్సెసరీస్ అనేది వచ్చింది, దాన్ని రీమోడలింగ్ చేసి ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ దాంట్లో ఈవీ మిండా వెహికల్ బ్రాండ్గా ఇచ్చాడు. అది అండ్ ఇప్పుడు దాని ప్రైస్ ఎంత ఉంది చెప్పండి. హయాసా చెప్పారు కదా, సో హయాసా 86,000 పడుతుంది. 86,000. ఆ, సో 86,000 రిజిస్టర్డ్ పడుతుంది నాన్ సార్. రిజిస్టర్డ్? ఇప్పుడు ఈ 3 వెహికల్స్ నాన్ రిజిస్ట్రేషన్ సార్. ఈ 3 మోడల్స్, 3 కూడా నాన్ రిజిస్టర్డ్. మీకు వేరే వేరే డిఫరెంట్ మోడల్. Okay. ఇది కైనెటిక్ మోడల్, ఇది ఈవీ మిండా, అది హయాసా. ఈ 3 మోడల్స్ వచ్చేసరికి మీకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది, ప్లస్ మైలేజ్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు రిజిస్ట్రేషన్ వెహికల్. ఇవన్నీ నాన్ రిజిస్ట్రేషన్. దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది 100 సార్. దీని రేంజ్ 100 రేంజ్. టాప్ Okay, స్పీడ్ battery- 65 కిలోమీటర్స్ 100. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 60 వోల్ట్స్ 30 ఆంప్స్. 60 వోల్ట్స్. 60 వోల్ట్స్ 30 సో ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది? మీకు టోటల్గా 0 అయిపోతే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 అవర్స్ పడుతుంది సార్. 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. Okay. ప్లస్ స్మార్ట్ ఛార్జర్ మన దగ్గర ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సపోజ్ ఆఫీస్ వర్క్లో ఉన్నాం, లేదు వేరైనా వర్క్ చేసుకుంటున్నాము, ఛార్జింగ్ పెట్టేసేసి మర్చిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఒక బజర్ సౌండ్ అనేది వస్తుంది సార్. ఓకే. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఒక బజర్ సౌండ్ వచ్చేసి మనకి ఛార్జర్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఛార్జర్ లోపలే ఫ్యాన్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూడండి మనకి ఎంత పర్సెంట్ ఎక్కింది ఏంటని చూపిస్తుంది. ఛార్జింగ్ 30%, 50, 80, 100. ఫుల్ ఛార్జ్ అయింది అనుకోండి, ఒక గ్రీన్ లైట్ వచ్చేసేసి ఒక బజర్ సౌండ్ వచ్చేసేసి ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. సో అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏదైనా ఫైరింగ్ ఇట్లా అవుతుంది అని ఫైరింగ్ అనే ఆప్షనే మన దగ్గర లేదు సార్, బ్లాస్టింగ్ అనేది. ఎందుకంటే నేను 100కి 100% గ్యారంటీ ఇవ్వగలను. ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలో మనం ఉంటే ఎట్లాంటి ఫైర్ యాక్సిడెంట్లు అనేవి జరగవు. మీరు కంటిన్యూస్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వెహికల్ 100 మైలేజ్ వస్తుంది సార్, మీరు 100 కిలోమీటర్స్ కంటిన్యూస్గా తిరగండి, నో ప్రాబ్లం. కానీ మళ్ళీ మనము వచ్చి ఛార్జ్ చేయాలనుకుంటాం చూసారా, అప్పుడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఛార్జ్ చేయండి. ఎందుకంటే బ్యాటరీ అనేది హీట్ అయి ఉంటుంది. ప్లస్ మీకు బ్యాటరీ లోపల అనేది 4 సైడ్స్లో హోల్స్ ఉంటాయి, హీట్ అనేది రిమూవ్ అవుతుంది. కానీ ఏంటంటే మన జాగ్రత్త మనం తీసుకుంటే బెస్ట్. లైట్గా బ్యాటరీ హీట్ ఉంటుంది కాబట్టి మనం వచ్చి మళ్ళీ ఛార్జ్ చేయాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఛార్జ్ చేసేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగవు. సో నాకు చెప్పండి డౌటు, కస్టమర్గా అనుకోండి లేకుంటే ఏ విధంగా అనుకోండి, నా పర్సనల్ విషయం కూడా. సో మా పాప ఉంది, సో మా పాప కాలేజ్కి వెళ్తుంది, మా పాపకి 18 ఇయర్స్ అబవ్ ఉంది. సో ఆమెకి ఫైరింగ్ అవుతున్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పేసి ఒక భయం ఉంది ఆమెకి. నేను ధైర్యంగా, నాకైతే నమ్మకం ఉంది, బట్ మీరు ఏం ధైర్యం చెప్తారు ఆమెకి కొనుక్కోవడానికి? ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఆప్షన్ మనం తీసేయాలి సార్ ఫస్ట్, ఫాస్ట్ ఛార్జర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వెహికల్ 60 వోల్ట్స్ బ్యాటరీకి మనం 48 వోల్ట్స్ ఛార్జర్ తీసుకొచ్చి పెట్టకూడదు, సపోర్ట్ అనేది చెయ్యదు. సో దేనికి ఇచ్చిన ఛార్జర్ దానికే పెట్టాలి. ప్లస్ మనము మళ్ళీ ఛార్జ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి టైం తీసుకొని ఛార్జ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము ఎట్లా పడితే అట్లా కూడా ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. ఫస్ట్ మనము ఇప్పుడు వెహికల్కి పెట్టకుండా మనం ప్లగ్ తీసుకెళ్ళి ప్లగ్కి పెట్టేసేసి అక్కడ స్విచ్ ఆన్ చేసేస్తాం. ఇక్కడ ఇంకా వెహికల్కి మనం కనెక్షన్ ఇవ్వము, అట్లా పెట్టకూడదు. ఎందుకంటే మనం టోటల్ ప్రాపర్గా ఛార్జింగ్ ఇప్పుడు కనెక్షన్ ఆఫ్ చేసిన తర్వాత వెహికల్కి పెట్టి మనము ప్లగ్ లోపల పెట్టేసేసిన తర్వాతనే అప్పుడే మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు అది. ఇట్లాంటి ప్రిస్క్రిప్షన్స్ అనేవి తీసుకోవాలి. సో చూసినావు కదమ్మా, చెప్పింది కదా, ఖచ్చితంగా మనము ఆ విధానంలో పోతే ఎలక్ట్రానిక్ స్కూటర్స్ అనేది ఖచ్చితంగా నమ్మకంగా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ప్రేక్షకులు అందరికీ కూడా మన తరపు నుంచి చెప్పే ధైర్యం ఏంటంటే, ఇది ఫైరింగ్ అనేవి ఈ మన నిర్లక్ష్యం చేసే కొన్ని పొరపాట్ల వల్ల మాన్యువల్గా అవుతాయి తప్పకుండా మనమైతే మంచి ఏవైతే కండిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక మంచి విధానంలో మనం ఫాలో అయిపోతే ఫైరింగ్ అనేది అవ్వదు. సో ఇంకా చూపించండి వెహికల్స్. ఇది మనకు 200 రేంజ్ ఉంది అన్నారు కదా, సో ఆ స్కూటీ ఒకసారి మాకు జమోపై కంపెనీ. ఓకే, జమోపై యాస్ట్రిల్ లైట్. జమోపై ఓకే, యాస్ట్రిల్ లైట్. ఇది వచ్చేసరికి మీకు టాప్ స్పీడ్ 70 సార్. ఓకే, టాప్ స్పీడ్ 70 కిలోమీటర్స్.
స్పీడ్ 70, ఓకే మైలేజ్ వచ్చేసరికి మీకు కంపెనీ 200 వచ్చింది. ఓకే. కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ 100కి 100% 140 కిలోమీటర్స్ పక్కా వస్తుంది. 140 కిలోమీటర్స్ అయితే పక్కా వస్తుంది. పక్కా వస్తుంది కస్టమర్ ఫీడ్బ్యాక్. కంపెనీ మైలేజ్ మాత్రం 200 అయితే ఇస్తుంది. ఓకే. దీనికి So, వచ్చేసరికి దీని సైడ్ features స్టాండ్ చెప్పండి. సెన్సార్ ఉందండి. సైడ్ స్టాండ్ సెన్సార్. ఓకే. ఇప్పుడు నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్కి ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ సెన్సార్ అనేది లేదు. Okay. దాంట్లో పార్కింగ్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. కానీ రిజిస్ట్రేషన్ వెహికల్స్కి ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ సెన్సార్ అనేది ఉంటుంది. ఇప్పుడు సైడ్ స్టాండ్ వేస్తే మనకి వెహికల్ మూవ్ అవ్వదు. సైడ్ స్టాండ్ తీస్తేనే మనకి కానీ vehicle స్టార్ట్ move అవుతుంది. అవును, స్టార్ట్ అవుతుంది. సేమ్ దీని బూట్ స్పేస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ బూట్ స్పేస్ వచ్చేసరికి హాఫ్ హెల్మెట్ పడుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు దీని బూట్ స్పేస్ చూడండి మీరు, ఫుల్ హెల్మెట్ పట్టేంత బూట్ స్పేస్ ఉంది మనకి. ఓకే. చాలా ఉంది. చాలా స్పేస్ ఉంది. ఫుల్ హెల్మెట్ పట్టేంత బూట్ స్పేస్ ఉంది. ప్లస్ బ్యాటరీ మీకు లోపల ఉంటుంది. ఇదేంటంటే ఫిక్స్డ్ బ్యాటరీ కొంచెం ఇట్లా సైడ్ కి ఫోల్డ్ చేసినట్లుగా ఉంది. అది ఏం ప్రాబ్లం కాదంటారు? అసలు ఏం ప్రాబ్లం అవ్వదు. ఇదిగోండి సార్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అట్లా చేశారంట. మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా చేశారు సపోర్టింగ్. Okay. ఇదిగోండి మీకు బ్యాటరీ అనేది ఒక బాక్స్ లోపల పెట్టి ఉంటుంది సార్. Okay. మీకు ఎటువంటి ప్రాబ్లం అసలు జరగదు. రిమూవల్ బ్యాటరీ ఇది. రిమూవబుల్ బ్యాటరీ ఏనంటే. ఓకే. అంటే దీన్ని ఎట్లా ఓపెన్ చేసుకుంటారు ఒకసారి చూపిస్తారు? సేమ్ సార్, ఎంసీబీ ఆఫ్ చేసేసి ఓకే. ఈ కనెక్షన్ రిమూవ్ చేసేసుకొని తీసివేయటమే. అంటే నా డౌట్ ఏంటంటే ఇది ఇటువైపు ఉంది కదా, దీన్ని ఎట్లా పైకి తీసేయచ్చు సార్. మనం ఈ బోల్ట్ ఉంది చూసారా, ఓకే, ఈ బోల్ట్ తీసేసేసి మనము రిమూవ్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే ఇట్లానే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా ఫ్రంట్ ఉంది ఛార్జ్ చేసుకోవడానికి. ఇట్లా సో ఈ బ్యాటరీ ఓపెన్ చేసుకోవాలంటే మాత్రం ఈ స్క్రూస్ అనేది ఓపెన్ చేయాలి. ఈ రెండు స్క్రూస్. ఇది వచ్చేసరికి మీకు ఇందాక చెప్పాను కదా సార్, నేను పికప్ అనేది ఎక్కువ తీసుకుంటుందని. ఇది 72 volts 40 Ah బ్యాటరీ. ఇది ఓకే, 72 volts బ్యాటరీ. ఇది ముగ్గురు అనేది ఈజీగా తీసుకుంటుంది పికప్. ఓకే. వెయిట్ అనేది ఎక్కువ లాగడానికి అవకాశం. వెయిట్ కెపాసిటీ వెయిట్ కెపాసిటీ వచ్చేసరికి 200 kgs సార్. 200 kgs వెయిట్ కెపాసిటీ వచ్చేసరికి. అది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అయితే 180 kgs. సో గైస్ ఇదైతే మనం చూసుకోవచ్చు. మనం ఎలక్ట్రానిక్ స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం ఏదైతే వేగో, డియో అలాంటి లుక్తోనైతే ఉంది. సో మంచి స్పోర్ట్స్ లుక్ అయితే ఉంది దీనికి. కూర్చోండి ఒకసారి, కూర్చోండి. దీని డిస్ప్లే ఒకసారి ఆన్ చేసి చూపిస్తారా? దీనికి చూడండి సార్, 2 sides హార్న్. ఓకే. ఇందాక మనకి అక్కడ 1, 2, 3 మోడ్స్ ఉన్నాయి కదండి. Okay. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3 మోడ్స్ కాదు, ఎకో, సిటీ, స్పోర్ట్స్ 3 ఎకో, మోడ్స్. సిటీ, స్పోర్ట్స్. ఓకే, 3 మోడ్స్. ఎకో మోడ్ లో ఎంత వెళ్తుందండి ఇది స్పీడ్? 71. ఓకే. స్పోర్ట్స్ లో 71 వెళ్ళింది. ఫస్ట్ మోడ్ ఎకో మోడ్ వచ్చేసరికి మీకు 35 సార్. 35, 38 వెళ్తుంది. 38 అంటే ఇప్పుడు మనము బై రోడ్ మన వెయిట్ ఉంటుంది కదండి. అవును. ఇప్పుడు ఓన్లీ వెహికల్ కాబట్టి స్పీడ్ ఎక్కువ చూపిస్తుంది. బై రోడ్ మన వెయిట్ ఉంటుంది కాబట్టి టాప్ ఫస్ట్ మోడ్ వచ్చేసరికి 35 స్పీడ్. సెకండ్ మోడ్ 45. థర్డ్ మోడ్ టాప్ స్పీడ్ 75 సార్. మనం ఏంటంటే 70 చెప్తున్నాం. 70 చెప్తున్నాం. ఓకే. అంటే పర్సన్ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం వెయిట్ పడుతుంది కాబట్టి స్పీడ్ అనేది డౌన్ అయిపోతుంది. కస్టమర్ కి మనం జెన్యూన్ గా కరెక్ట్ మైలేజ్ ప్లస్ స్పీడ్ మొత్తం అంతా చెప్పాలి, పర్ఫెక్ట్ గా చెప్పాలని చెప్పేస్తున్నాం. ఒకసారి దీని సౌండ్ బాగా వస్తుంది వెనకాల, ఒకసారి మూవ్ చేయండి స్పోర్ట్స్ మోడ్ లో పెట్టి. దీని ప్రైస్ ఎంత చెప్పండి? ఇది వచ్చేసరికి మీకు ఆన్ రోడ్ ప్రైస్ సరికి 1,29,500 పడుతుందండి. 1,29,500 రూపీస్. 500 విత్ ఇన్సూరెన్స్, యాక్సెసరీస్, టీఆర్, హెల్మెట్, టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,29,500. ఓకే. టీఆర్ రిజిస్ట్రేషన్ పేమెంట్ కూడా మీరే చేస్తారు దాంట్లో ఇంక్లూడ్ అయ్యి మొత్తం అన్ని ఇంక్లూడింగ్ ఆన్ రోడ్ ప్రైస్ 1,29,500. యాక్సెసరీస్ అంటే దీంట్లో ఏమొస్తాయండి? యాక్సెసరీస్ అంటే చూడండి, ఫ్రంట్ సెట్ ఆఫ్ 3 వచ్చేస్తుంది సార్ మీకు. రౌండ్ సెట్, ఓకే, మడ్ గార్డ్, ఓకే, ఫుట్ మ్యాట్, ఓకే, రౌండ్ సెట్, స్టీల్ గార్డ్స్ టోటల్. సో యాక్సెసరీస్ అనేది ఇది బాడీకి కావాల్సినటువంటి బండి ప్రొటెక్షన్ కోసం, సేఫ్టీ పర్పస్. లేడీస్ ఫుట్ రెస్ట్. ఓకే.
ఇది దీని ఈ స్ప్రింట్ ఇది ఇది వేరే కంపెనీ సార్. ఇది వచ్చేసరికి ఈ స్ప్రింటో మోడల్. ఇది వచ్చేసరికి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. ఇది స్పీడ్ వచ్చేసరికి ఇది టాప్ స్పీడ్ 50. నాన్ రిజిస్టర్డ్ టాప్ స్పీడ్ 50 కిలోమీటర్స్. మైలేజ్ 120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్స్ మైలేజ్. ప్లస్ దీనికి కూడా రివర్స్ ఆప్షన్ ఉంది మీకు. లైటింగ్స్ చాలా ఉన్నాయి. లైటింగ్ వేరే లెవెల్ ఉంది. లైటింగ్ మాత్రం ఫ్రంట్ లుక్ చాలా బాగుంది. కలర్స్ కూడా బాగున్నాయి సార్. దీంట్లో 3 కలర్స్ ఉంది. బ్లూ, రెడ్, వైట్. సేమ్ ఈ మోడల్లో కూడా 3 కలర్స్. ఓకే, ఇది రెడ్, ఇది వచ్చేసి బ్లూ. లైటింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది మల్టీ కలర్ సార్, బ్లూ కలర్. ఇది ఆఫ్ చేశారా సైడ్ స్టాండ్? అలా బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి సార్, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అని అప్రూవ్డ్ ఇచ్చారు. ఐకాట్ అప్రూవ్డ్. ఓకే, జీరో పొల్యూషన్ ఐకాట్ అప్రూవ్డ్. దీని డిస్ప్లే చూపిస్తారా ఒకసారి? ఓకే, మోడ్స్ అనేవి 3 మోడ్స్ దీంట్లో కూడా. దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయి సార్. దీనికి పార్కింగ్ మోడ్ ఉంది. పార్కింగ్ మోడ్ అంటే ఇప్పుడు మన రివర్స్ లో వెళ్తానుక. ఇప్పుడు పార్కింగ్ మోడ్ అంటే సార్, ఫర్ సపోజ్ ఒక షాప్కి వెళ్ళాము, ఒక చిన్న పిల్లలను తీసుకొని ఫ్రంట్ నుంచో పెట్టాము. ఇప్పుడు పిల్లలు ఏంటంటే తెలియక బండి కదా అనేసి అని చెప్పి రేజ్ ఇచ్చేస్తూ ఉంటారు. అదే పార్కింగ్ మోడ్ లో ఉంది అనుకోండి, మీరు ఎంత పార్కింగ్ మోడ్ లో ఉంటే మీరు ఎంత స్టార్ట్ చేసినా కానీ మూవ్ అవ్వదు. మనం పార్కింగ్ మోడ్ లో ఉన్నప్పుడు వెహికల్ అనేది మూవ్ అవ్వదు. మనం ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ పార్కింగ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు అప్పుడు కూడా డిస్ప్లేలో రెడీ అని చూపిస్తుంది. రెడీ అని చూపించినప్పుడు మీరు వెహికల్ స్టార్ట్ చేసేసుకోవాలి. టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు 50, మైలేజ్ వచ్చేసరికి 120 కిలోమీటర్స్ మైలేజ్. దీని ప్రైస్ ఎంత ఉందండి? ఇది వచ్చేసరికి 91,500 అండి. దీని ప్రైస్ 91,500. ఓకే, సో దీనికి డీపీ ఎట్లా కట్టాలంటారు? ఏదానికైనా ఫైనాన్స్ ఆప్షన్ ఒకటేనా? సేమ్, మనకి ఏ ఫైనాన్స్ అయినా కానీ ఇప్పుడు బజాజ్ దాంట్లో అనుకోండి లిమిట్ చెక్ చేస్తాం. లిమిట్ వచ్చేదాన్ని బట్టి ఫైనాన్స్ చేసేస్తాం. కోటాక్ అనుకోండి దేన్ని బట్టి అయినా సిబిల్ బేస్ని బట్టే ఉంది. సిబిల్ బేస్ నుంచే మీరు మినిమం స్టార్టింగ్ సిబిల్ వచ్చేసరికి 650 ఉండాలి సార్. 650 ఉంటే సరిపోతుంది సిబిల్. 650 నుంచి స్టార్టింగ్ మన దగ్గర. ఇది దీని మోడల్ చెప్పండి. ఇది వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదండి, హయాసా కంపెనీ అని. హయాసా అనేది ఒక బ్రాండ్. దాంట్లో వచ్చేసరికి మనకు 4 మోడల్స్ ఉంటాయి. ఇందాక మీరు బయట చూసారు కదా, ఇది వచ్చేసరికి దక్ష మోడల్. ఇటు సైడ్ చూడండి, దక్ష మీకు వజాస్, ఐరా, నిర్భర్, ఈ 4 మోడల్స్ వచ్చేసరికి మీకు హయాసా అనే బ్రాండ్లో ఉంటాయి. దీంట్లో దీని ప్రైస్ ఎంత ఉంది చెప్పండి. ఇది వచ్చేసరికి మీకు 86,000 పడుతుంది సార్. 86,000 పడుతుంది. సో దీంట్లో స్టార్టింగ్ రేంజ్ ఇదేనా ప్రైస్? స్టార్టింగ్ ప్రైస్ ఇదేనండి. స్టార్టింగ్ ప్రైస్ ఇది రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్? నాన్ రిజిస్ట్రేషన్ అండి. ఇది నాన్ రిజిస్ట్రేషన్. దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది 80 కిలోమీటర్స్ సార్. దీని రేంజ్ 80 కిలోమీటర్స్ దీని రేంజ్. స్పీడ్ ఎంత వెళ్తుంది? స్పీడ్ 45. స్పీడ్ 45. నాన్ రిజిస్టర్డ్ ఏమున్నా కూడా 40 ప్లస్ 45 to 50 నాన్ రిజిస్ట్రేషన్ టాప్ స్పీడ్. అండ్ దీని ప్రైస్ చెప్తారా? దీని ప్రైస్ ఇది ఎంత ఉంది? దీని మోడల్ బ్యాట్ ఆర్ఈ కంపెనీ సార్. కంపెనీనే బ్యాట్ ఆర్ఈ కంపెనీ. బ్యాట్ ఆర్ఈ కంపెనీలో మనకు 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి RE1 మోడల్, ఇంకొకటి లో ఈవీ. ఇది వచ్చేసరికి మనకి లో ఈవీ. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 82,000 పడుతుంది. 82,000 పడుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు 50, మైలేజ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. 82,000 పడుతుంది కాస్ట్. దీని బ్యాటరీ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఈజీగా క్యారీ చేసేయచ్చు మనం బ్యాటరీ. ఓకే, ఇప్పుడు కోమకి ఇంకో వెహికల్ ఉంది ఇక్కడ మనకు. సో లోడింగ్ పర్పస్ మీద ఈ వెహికల్ ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. లోడర్ అండి. కోమకి లోడర్. ఓకే, బిజినెస్ పర్పస్ యూస్ కి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే
చికెన్ అని హోమ్ డెలివరీస్ ఇస్తూ ఉంటారు కదా, అవును. చికెన్ కానీ గ్రోసరీస్ కానీ వాటర్ టిన్స్ కానీ ఎక్కువ పర్పస్ దానికి యూజ్ అవుతుంది. ప్లస్ మీకు ఫ్రంట్ బాస్కెట్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి ఇట్లా చూడండి, ఈ సీట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. సో ఇవి రోడ్ మీదే చాలా వెహికల్స్ కనిపిస్తుంటాయి, అంటే రకరకాల లోడ్ అనేది క్యారీ చేసుకుంటూ అవును, తీసుకుంటాం. ఫాస్ట్ మూవింగ్ సార్. ఇప్పుడు ఇది ఓకే. ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి, ఇట్లా అయినా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇది కూడా ఓపెన్ అవుతుంది మనకి. ఓకే. ఇట్లా ఇది పెట్టేసి కూడా బ్యాక్. ఇది కూడా బ్యాక్ రెస్ట్ ఉంది దీనికి. లేదు అంటే ఇది క్లోజ్ చేసి కూడా ఇది బ్యాక్ రెస్ట్ ఓపెన్ బ్యాక్ రెస్ట్ ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇట్లా అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకేనా సార్? నార్మల్ సీట్లో కూర్చున్నా కానీ ఇది ఇట్లా పెట్టేసుకొని సపోర్ట్గా పెట్టుకొని కూర్చోవచ్చు. ప్లస్ దీనికి ఇంకో ఫీచర్స్ ఏంటంటే 6 షాక్ అప్స్ ఉంటాయి. నార్మల్గా అయితే మనకి 2 షాక్ అప్స్ ఉంటాయి. షాక్ అప్స్ 3 ఇటువైపు 3 అటువైపు 3 టోటల్ 6 షాక్ అప్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు లగేజ్ పర్పస్. దీని బ్రేక్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారండి. డ్యూయల్ డిస్క్ అండి, ఫ్రంట్ బ్యాక్ డిస్క్. మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా డ్యూయల్ డిస్క్. డ్యూయల్ డిస్క్, ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డిస్క్. ప్లస్ మీకు టైర్ వచ్చేసరికి ఇది చూడండి 12 ఇంచెస్ టైర్. ఇది ఒక టైర్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకి తొందరగా అనేది వర్షంలో కానీ ఎక్కడైనా రోడ్డు కొంచెము ఇదిగా ఉన్నప్పుడు కూడా మనకి స్కిడ్ అనేది తొందరగా జరగదు. ఎందుకంటే 12 ఇంచెస్ టైర్. ఇది సపోర్ట్ కూడా బాగుంది. దీని డిస్ప్లే చూడండి ఒకసారి. సేమ్ దీనికి కూడా పార్కింగ్ అంటే ఫ్యూచర్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు సార్ వెహికల్స్కి. ఇది అనేది ఫిక్స్డ్ బ్యాటరీ అనేది మీకు ఇక్కడ ఉంటుందండి. ఇది మొత్తం అంటే ఏదైనా యాక్సిడెంట్ ఇక్కడ బ్యాటరీ అనేది ఇక్కడ ఉంటుంది. బ్యాటరీ అనేది ఇక్కడ ఉంటుంది. రిమూవల్ కాదా? రిమూవల్ కాదు. ఈ బ్యాటరీ అనేది ఫిక్స్డ్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. ఛార్జింగ్ పాయింట్ అనేది నార్మల్ గా వేరే వెహికల్స్ ఉన్నాయి కదండి, వాటికి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ వస్తుంది ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడానికి. దీనికి ఏంటంటే ఇదిగోండి సైడ్ వస్తుంది. ఈ ప్లేస్ లో ఉంది ఛార్జింగ్ పాయింట్. అక్కడ పెట్టేసేసుకొని నార్మల్ 16 amps ప్లగ్ లోనే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి సార్. 16 amps దాంట్లో, ఎందుకంటే అప్పుడే మనకి పవర్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ ఎంత ఉందండి? ఇది వచ్చేసరికి మీకు 1,15,000 సార్ ప్రైస్. 1,15,000 అంటే ఇప్పుడు కొమాకి అనేది ఒక బ్రాండ్ సార్. కొమాకి బ్రాండ్లో ఏంటంటే మనకి ఇప్పుడు దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 72 volts 33 Ah బ్యాటరీ కెపాసిటీ. నార్మల్గా మనకు 95,000 98,000 అంటే లో ప్రైస్లో కావాలన్నా ఉన్నాయి, కానీ అవేంటంటే ఇది లోడ్ కెపాసిటీ 400 kgs, అవేంటంటే 255 kgs లోడ్ కెపాసిటీ. ప్లస్ మైలేజ్ కూడా అది 60 kilometers. ఇది మైలేజ్ వచ్చేసరికి మీకు 100కి 100% 90 kilometers మైలేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ సైకిల్ కూడా చూసాం మనము. సో సైకిల్ దీని ప్రైస్ ఎంత, దీని డీటెయిల్స్ ఏంది కొంచెం క్విక్గా చెప్పేసేయండి మాకు. ఇది వచ్చేసరికి ఈ మోటార్డ్ సార్ కంపెనీ. ఈ మోటార్డ్ EMX ఈ మోటార్డ్ కంపెనీ. ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు 30 స్పీడ్. 30 కిలోమీటర్స్ వచ్చేసరికి 60 kilometers మైలేజ్ వస్తుంది. 60 kilometers. ప్లస్ ఇది విత్ గేర్స్ సార్. ప్లస్ మీకు చూడండి ఇది ఫ్రంట్ లైటింగ్ ఉంది కదా. దీని ప్రైస్ ఇది ప్లస్ రిమూవబుల్ బ్యాటరీ కూడా. ఇది ఫోక్స్ షాక్ అప్ జామ్స్ ఉన్నాయి. షాక్ అప్స్ ఉన్నాయి. ఇది చూడండి ఇది రిమూవబుల్ బ్యాటరీ కూడా. ఇది కూడా సేమ్ బ్యాటరీ కూడా రిమూవబుల్. వెహికల్ లానే ఇది కూడా రిమూవబుల్. మీరు ఒకవేళ ఇది ఇండికేటర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇండికేటర్స్ కూడా ఇచ్చేసారు. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 45,000 పడుతుంది సార్. 45,000 ప్రైస్. 45,000 ప్రైస్. సో దీనికి డిస్ప్లే కూడా ఉంది కదా. బ్యాటరీస్ ఏ బ్యాటరీస్ వాడుతున్నారు అది కూడా, ఎందుకంటే కొన్ని బ్యాటరీస్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బ్యాటరీస్ పరంగా కూడా భయాలు ఉన్నాయి. మీరు దగ్గర వచ్చే వాడే బ్యాటరీస్ అన్నీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది మనం అసలు యూజ్ చేయం. లిథియం అయాన్ బ్యాటరీస్, లిథియం ఫాస్ఫరేట్ బ్యాటరీస్, హై పవర్ బ్యాటరీస్, అప్గ్రేడెడ్ బ్యాటరీస్, ఈ బ్యాటరీస్ అనేది మనం యూజ్ చేస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే కస్టమర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ సపోజ్ ఒక సింగిల్ బ్రాండ్ ఉన్న షోరూమ్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఏంటంటే మనం ఒక వెహికల్ చూసి మళ్ళీ వేరే షోరూమ్కి అట్లా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మల్టీ బ్రాండ్ షోరూంలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర అనేది అన్ని వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఎనీవన్ ఏదో ఒకటి నచ్చిన వెహికల్ చూస్ చేసేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఎక్కువ షోరూమ్స్ తిరిగే పని లేకుండా, స్ట్రెస్ లేకుండా, అది బాగుంటుంది. ఇప్పుడైతే మనం అడ్రస్, ఫోన్ నెంబర్ వివరాలు అయితే కనుక్కుందాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కాల్ చేయండి, మన కీర్తి గారు ఉంటారు. ఖచ్చితంగా అన్ని విషయాలకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసి ప్రతి డీటెయిల్స్ అనేది క్లియర్గా చెప్తారు మీకు. టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది సార్. టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ కూడా. ఓకే, ఇక్కడికి వచ్చి మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేసి బండి ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని మనం కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంది. ఒకసారి ఫోన్ నెంబర్, అడ్రస్ అవి చూద్దాం.
మన షోరూమ్ లొకేషన్ వచ్చేసరికి హఫీస్పేట్ బిసైడ్ కోహ్ని రెస్టారెంట్ అండి. ఓకే. మన కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసరికి 6300264688 ఓకే. ప్లస్ అండ్ ఇంకొక నెంబర్ వచ్చేసరికి 9299906999. ఈ 2 నెంబర్స్కి కాల్ చేస్తే మనం ఎనీ టైం రెస్పాండ్ అవుతామండి. మీకు ఫుల్ డీటెయిల్స్ వాట్సాప్ చేసేసేయచ్చండి. ఇంకోటి ఎక్కడైనా వెహికల్ ప్రాబ్లం అయితే మీ షోరూంలో కొన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి మీరు అది ప్రాబ్లం క్లియర్ చేసి రావడం అనేది జరుగుతుందా? సర్వీసింగ్ అనేది మనం 100కి 100% సర్వీసింగ్ ఇస్తాం సార్. కస్టమర్ని వెయిట్ చేయించడం అనేది ప్రాబ్లమ్ కూడా లేదు. ఏ విషయం గురించి కస్టమర్ కాల్ చేసి నాకు ఇట్లా ప్రాబ్లం అని చెబితే 5 to 10 మినిట్స్లో కస్టమర్ లొకేషన్ షేర్ చేస్తే 5 to 10 మినిట్స్లో కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రాబ్లం క్లియర్ చేసి సాల్వ్ చేసి వచ్చేస్తాం. సిటీలో ఏ వైపు ఎక్కడైనా కానీ మన దగ్గర వెహికల్ తీసుకొని ఒకవేళ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ 40-50 కిలోమీటర్స్ మన షోరూమ్ లొకేషన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ మనం వెళ్ళి ప్రాబ్లం అనేది క్లియర్ చేసి వచ్చేస్తాం. అది సో అది గైస్, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నాయి కింద కామెంట్లో పెట్టండి, రెస్పాండ్ అవుతారు వీళ్ళు. లేకపోతే మీరు ఫోన్ చేసి అయితే పూర్తి వివరాలు అయితే కనుక్కోవచ్చు. సో హఫీస్పేట్లో మనకు కోహినూర్ రెస్టారెంట్ ఉంటుంది. సో దాని పక్కనే మీకు ఈ షోరూమ్ అనేది, షాప్ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. బైక్వో అమర్ మోటార్స్. సో బైక్వో అమర్ మోటార్స్ అనే షోరూంలో మీకైతే ఈ వెహికల్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఈ షోరూంలో. సో అందుకోసమని ఈ షోరూంలో ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కోవాలంటే మాత్రం తప్పకుండా ఈ షోరూమ్ని విజిట్ చేయమని అయితే మనము రికమెండ్ చేస్తాము. సో థ్యాంక్ యూ. అందరూ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి కొత్త కొత్త షాప్స్ మీకు ఇంకా పరిచయం చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సేఫ్, సీ సూన్, బాయ్.